ప్రాపర్టీ విషయం కాడికి వచ్చినప్పుడు కిస్మత్పూర్ మన రాజేంద్ర నగర్ కాన్స్టిట్యుయెన్సీ కిందికి వస్తుంది. కిస్మత్పూర్ దగ్గర దర్గా అని ఒక ప్లేస్ ఉంటుంది. దర్గా అనే ప్లేస్ దగ్గర ఒక ఇల్లు కట్టుకుంటే నాకేం ప్రాబ్లం లేదు, కట్టుకోరు, మంచిగా కట్టుకోరు. కాకపోతే మున్సిపల్ పర్మిషన్ ఉన్నదా? మున్సిపల్ పర్మిషన్ ఉంటే ఎన్ని ఫ్లోర్లకు ఉన్నది? ఎన్ని ఫ్లోర్లకు ఉంటే మీరు ఎన్ని ఫ్లోర్లు కడుతున్నారు? కంప్లైంట్ ఇస్తే మున్సిపల్ అధికారులు ఏం చేస్తుర్రు? ఎవరెవరు ఎంత కమ్ముడు పోయినరు? ఈ గంభీరమైన ఆరోపణలకు ఎవరు? నేను బేషరతున క్షమాపణ చెప్పనీకి రెడీ. యాక్షన్ తీసుకుంటే పొద్దున వస్తారు, పని అప్పిస్తారు, మళ్ళా పోతారు. ఇంటికి సున్నాలు పడేదాకా కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు పక్కకు జరగలే. నేను టౌన్ ప్లానింగ్ ఆఫీసర్కి ఫోన్ చేసిన. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్కి ఫోన్ చేస్తే వీ నో అవర్ డ్యూటీ, డోంట్ బి హార్ష్ విత్ అస్. ఐ మీన్ యు ఆర్ ఎ గవర్నమెంట్ సర్వెంట్ మ్యామ్, యు ఆర్ ఎ గవర్నమెంట్ సర్వెంట్. డోంట్ డిక్టేట్ టర్మ్స్ టు ది సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ మ్యామ్. ఈ దేశ ప్రజలకు మీరు టర్మ్స్ డిక్టేట్ చేయకుర్రి. ఏదో ప్రభుత్వ ఉద్యోగం కొట్టినంత మాత్రాన మీరు సామంతరాజులు కాలే. కంప్లైంట్ మీద యాక్ట్ చేయండి రాడ, పోరల్ యాక్ట్ ఇచ్చేసి వచ్చిర్రు. దరిద్రం ఏందనంటే ఆమె పేరు మీద కూడా కంప్లైంట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఇచ్చిర్రు. ఏందనంటే వి సీక్ యువర్ అర్జెంట్ ఇంటర్వెన్షన్ రిగార్డింగ్ ది కంప్లైంట్ నంబర్ 3059 ఫైల్డ్ ఆన్ 5th September 2024. Dr. Sultana and the builder Mr. Ali concealing illegal constructions, plot number 30, survey number 135, Sri Sai Baba Nagar, Kismatpur. Despite a legal notice dated 18th October 2024 and the assurances from BJMC officials, constructions has advanced to the 4th floor without mandatory parking provision, posing significant safety and legal concerns. బీజేఎంసీ చెప్పిన తర్వాత బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ చెప్పినాక కూడా 4th floor దాకా పోయినరానంటే ఎంత గాఢమైన నిద్రలా ఇక మళ్ళా ఆ మున్సిపల్ ఆఫీషియల్స్ పండుకున్న రోజు చూడండి. తర్వాత ఈమె పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. నేనే ప్రత్యక్ష సాక్షి. ఆ రోజు పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. నేను ఆ కార్పొరేటర్కి ఫోన్ చేసిన. ప్రశాంత్ నాయక్, భారతీయ జనతా పార్టీ కార్పొరేటరు ప్రశాంత్ నాయక్ ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్కి వచ్చిండు. అన్న వస్తా. అది కూడా ఒకసారి ఫోన్ చేస్తే ఆయన కార్పొరేటర్ కదా, బాబు చాలా బిజీ, ప్రశాంత్ నాయక్ కార్పొరేటర్ చాలా బిజీ, పట్టించుకోడు కార్యకర్తలని. అయితే అన్న ఆ రోజు నాకు ఒక చిన్న పని ఉండన్నా, నేను అక్కడ పోయినన్నా. ఫైన్, ఓకే ఫైన్. పోలీస్ స్టేషన్కి వచ్చిండు మనిషి. పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత ఇనిషియల్గా కొంతమంది కింద స్థాయి పోలీస్ ఆఫీషియల్స్ దీన్ని పక్కదారిని పట్టడానికి ప్రయత్నం చేసిరు. ఎప్పుడైతే మేము సిఐ గారితో మాట్లాడినామో సిఐ గారు దీన్ని చాలా హుందాగా స్పందించి వాళ్ళకి రిప్లై ఇచ్చేసి అలాని పంపించేసారు. ఇది మీరు మున్సిపల్లో చూసుకోవాలా, ఇది క్రైమ్ కాదు, ఇది సివిల్ ఇన్ నేచర్. చాలా హుందాగా బిహేవ్ చేశారు సిఐ గారు. కింద మీరు లీగల్గా కట్టిరా, ఈ పోలీసు వాళ్ళకి ఎందుకు కింద వాళ్ళు అడుగుతున్నారు. ఇది సిఐ గారికి నేను చెప్పిన ఈ విషయాలని. మున్సిపల్ పర్మిషన్ ఉందా లేదా అని చెప్పి పోలీస్ స్టేషన్లలో ఎప్పుడు అడుగురు షురు పెట్టిరు సార్, నాకు అర్థం కాలే. రాజేంద్ర నగర్ పిఎస్లా మీకు ఇంటికి పర్మిషన్ ఉందా అని అంటే ఇవాళ వాళ్ళకే నోటీస్ పంపుతారు ఉల్టా. అరే ఆల్రెడీ దీని మీద యాక్షన్ తీసుకొని మున్సిపల్ వాళ్ళకి చేతనైతలేదు, మళ్ళీ ఈడ మాత్రం ఒక నోటీస్ పంపుతారు. నిన్న 2nd 12 2024 మన పోరలకు పంపుతారు. మళ్ళా వీళ్ళ మీద చర్యలు తీసుకునేటప్పుడు అయితే వీళ్ళకి చేతగావు. అక్కడ ఒక ఎంఐఎం కార్పొరేటర్ వీళ్ళకి మద్దతు జరుపుతున్నాడని గంభీరమైన ఆరోపణలు ఉన్నాయి. దరిద్రం దండయాత్ర చేసుడు ఏందనంటే ఎంఐఎం కార్పొరేటరు చేయి పట్టుకొని మొత్తం ఇవన్నీ చూస్తుంటాడు, చేపిస్తుంటాడు అని చెప్పి గంభీరమైన ఆరోపణలు ఉన్నాయి. అవి స్టాండ్ కరెక్ట్ అని బేషరతును కూడా క్షమాపణ చెప్తా. కాకపోతే మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రం భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్కి ఫోన్ చేస్తే స్పందించరీకే చాలా బాబు చాలా బిజీ. ప్రశాంత్ నాయక్ ఆయన ఏమంటాడు, అన్న ఇది నా కాన్స్టిట్యుయెన్సీలో నా డివిజన్కి రాదన్నా, పక్క డివిజన్కి వస్తుందన్న అన్నంటే, బాబు ప్రశాంత్ మీరు నామినేషన్ వేసినప్పుడు బ్రదర్ మిమ్మల్ని గెలిపించుకోనికే నేను పక్క కాన్స్టిట్యుయెన్సీ అయినా వచ్చి మాట్లాడినా. మళ్ళీ ఆనాడు లేని కాన్స్టిట్యుయెన్సీ డివిజన్లు ఈరోజు ప్రజాసేవల మీకు ఎందుకు వచ్చినాయి బ్రదర్? కార్యకర్తలు సఫర్ కావాలన్నా లీగల్గా ఉంటే మీరు యాక్షన్ తీసుకోర్రి అని చెప్తున్నాం కదా. ఆ పోరల పక్కన కరెక్ట్గా ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయరు. వాళ్ళు గిట్ల మన తప్పు చేస్తే గడ్డపారలు దించుర్రి. కార్యకర్తలు మనకొద్దు, నాకు ఫోన్ చేసి చెప్పాలా, నీ చుట్టూ తిరగాల. మిస్టర్ ప్రశాంత్ నాయక్ గారికి చెప్తున్నా నేను, కార్యకర్తలను అప్పుడప్పుడు పట్టించుకోవాలి. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏమన్నా అయితే పర్మిషన్ లేడదాకా ఉన్నాయో చూసి గడ్డపార పెట్టాలా. ఇష్టం వచ్చినట్టు చేసుడు కాదు. తన ఫోన్ కూడా ఎత్తాడు నాది. ఇగో ఇట్లాంటి పరిస్థితులల్లో మనము ఎన్నుకుంటున్నాం. నేను ముందే చెప్పిన, కార్యకర్తలకు మద్దతు తెలిపే ఛానల్ చిత్రగుప్త్, కార్యకర్తల పక్కన నిలబడే ఛానల్ చిత్రగుప్త్, ప్రజల పక్షాన ప్రజల సమస్యల పైన పోరాడే ఛానల్ మన చిత్రగుప్త్. తర్వాత నేను కొంతమంది బీజేపీ నాయకులకు కూడా ఫోన్ చేసిన, వాళ్ళు పాజిటివ్గా స్పందించిర్రు. ఒక 4-5 రోజుల టైం అడిగినరు. బట్ ప్రశాంత్ అక్కడనే కూర్చొని దీన్ని పట్టించుకుంటలేడు అని అంటే ఇక ఇసుంటి కార్పొరేటర్లు మనకు ఉంటేంత పోతేంత. కార్యకర్తలను పట్టించుకొని ప్రశాంత్ భాయ్, హలో, చిత్రగుప్తు ఛానల్ నుంచి గిరీష్ దారామోని మాట్లాడుతున్నా. యు ఆర్ ఆన్ ది లైవ్ షో. చెప్పండి అన్న. యాజ్ పర్ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నేను మీకు ఇన్ఫార్మ్ చేయాలా, యు ఆర్ ఆన్ లైవ్ షో.
అన్న చెప్పండి. దర్గా దగ్గర కిస్మత్పూర్ దగ్గర సర్వే నంబర్ ఎక్సెట్రా మీకు తెలుసు ఆల్రెడీ. సర్వే నంబర్ 131 ప్లాట్ నంబర్ 30 సంఘీ కృష్ణ కంప్లైంట్. సుల్తానా గారు పర్మిషన్ లేకుండా కడుతున్నారు అని చెప్పి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చిండ్రు. ఆనాడు మీరు పెద్ద మనసు చేసుకొని పోలీస్ స్టేషన్కి కూడా వచ్చిర్రు సార్. అవునన్నా. మున్సిపల్ మీద కంప్లైంట్ ఇచ్చిర్రు, మున్సిపల్ అఫీషియల్స్ కూడా వచ్చిండ్రు, పొద్దున చూసిపోతున్నారు, మళ్ళీ సాయంత్రం ఏం పెద్దగా పట్టించుకుంటలేరు. మళ్ళా ఇవాళ సంఘీ కృష్ణకు సుల్తానా గారు కంప్లైంట్ ఇస్తే ఆయనకు కూడా మున్సిపల్ వాళ్ళు వచ్చి నోటీస్ ఇచ్చిపోయారు. 13 సంవత్సరాల నుంచి ఆయన అక్కడ ఈజ్ అ రెసిడెంట్ ఆఫ్ దట్ ఏరియా. ఇన్ని రోజులు లేని ఇన్స్పెక్షన్ ఇప్పుడు సడన్గా వచ్చింది. కార్పొరేటర్గా మీ బాధ్యత ఏంది సార్? అదే నిన్న నాకు కాల్ చేశారన్నా, నేను మాట్లాడాను. అది ఇప్పుడు వెళ్తున్నా మాట్లాడడానికి. మళ్ళీ ఇన్ని రోజులు ఏమైందండి? నిన్ననే నేను హాస్పిటల్ ఉండే అన్న. నిన్న వాళ్ళు కాల్ చేసినప్పుడు నిన్న మీరు హాస్పిటల్ ఉన్నారు ప్రశాంత్ గారు, నిన్న మీరు హాస్పిటల్ ఉన్నారు. దానికి నా సానుభూతి మీకు ఉంటుంది ఖచ్చితంగా. మీరు ఆరోగ్యంతో నా ఆయువు కోసుకుని కూడా మీరు మంచిగా ఉండాలి. నాకు కాదు ఆరోగ్యం అన్న, మాకు తెలిసిన వాళ్ళ. నో ప్రాబ్లం. నేను ఏమంటున్నా, వాళ్ళు ఆరు ఆరోగ్యాలతో మంచిగా ఉండాలి. ఏమనంటే నా ఆయువు కూడా పోసుకుని వాళ్ళు బతకాలి. కాకపోతే ఇది నేనే ప్రత్యక్ష సాక్షిని. ఇలా సుమారు నెల 15 రోజుల నుంచి నడుస్తుంది. పొద్దున మున్సిపల్ అఫీషియల్స్ వస్తున్నారు, మళ్ళీ మున్సిపల్ ఆఫీసర్లను కంట్రోల్ చేసే, అంటే కంట్రోల్ అని నేను అంటలేను, వాళ్ళ మీద లీగల్గా ఏముందో నేను గదే చేయమంటున్నా కదా ఆనాటికేని. మళ్ళీ ఇంట్లో ఏమన్నా మతలబ్లు ఉన్నాయా వేరేటివి? మళ్ళీ మతలబ్లు లేకపోతే పర్మిషన్లు లేకుండా 4th ఫ్లోర్ దగ్గర ఎట్లా కట్టింది సుల్తానా? సంఘీ కృష్ణకు బాధ ఎందుకు? కార్పొరేటర్కి బాధ్యత ఎందుకు తెలియదు? బాధ్యత తెలియని కార్పొరేటర్ మళ్ళీ ఎందుకు పట్టించుకోలే? పోనీ మీ డివిజన్ కాదని అని అంటున్నారు మీరు, ఓకే ఫైన్. బట్ మీ డివిజన్ కానన్నప్పుడు కూడా ఏదో పక్క డివిజన్కైనా వచ్చి నేనే కదా మీకు క్యాంపెయిన్ చేసిన ప్రశాంత్ గారు. మళ్ళీ అప్పుడు కార్యకర్తలు రావచ్చు మీకు క్యాంపెయిన్ చేయనీకే, మద్దతు తెలపనీకే. కాకపోతే పక్క డివిజన్లో పోయి మీరు కార్యకర్తలకు మద్దతు తెలపరా సార్? నేను అదే మాట్లాడుతున్నా. మీరు ఒకసారి కాన్ఫరెన్స్ ఒకసారి సింగి కృష్ణ కూడా తీసుకోండి. దానికి ఏం మాట్లాడానో ఏందో ఒకసారి మీరే చెప్తారు. ఎన్ని రోజుల తర్వాత మాట్లాడినరా? నా దగ్గర అబ్సల్యూట్ గా డేటా మొత్తం ఉన్నది. జస్ట్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ అతనితో మాట్లాడి ఇప్పుడు అతని దగ్గరికి 1.5 month నుంచి ఏం చేస్తున్నారు ప్రశాంత్ గారు అని అడుగుతున్నా. కార్యకర్తల పక్కన నిలబడరా? భారతీయ జనతా పార్టీ కార్యకర్తకే ప్రాబ్లం అయినప్పుడు భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ సీన్లో లేకపోతే ఎట్లా సార్? కార్యకర్తలు అంటే పొరగల మజాక్ అయిపోయిందా? ఆయన దగ్గర 13 సంవత్సరాల నుంచి ఉన్నాడు కదా సార్ ఆయన. మళ్ళీ ఆయన మీదకి నోటీస్ వచ్చినప్పుడు మీ రక్తం మరగలేదా? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అని చెప్పి మీరు అఫీషియల్స్ని నిలదీయలేరా? వెదర్ ఆర్ దే ఇన్ ఏ డీప్ స్లీప్? గాఢమైన నిద్రల నుంచి వాళ్ళు బయటికి రారా? మీరు ఇస్తే కంప్లైంట్ ఇస్తే వారు స్పందించరా? లేదా వాళ్ళు స్పందించేటట్టు మీ దగ్గర జిగర్ల దమ్ము లేదా? లేదా మీరు కార్పొరేటర్గా సెట్ అవుతారా కారా? ఇవాళ అడుగుతున్న ప్రశ్నలు కార్యకర్త చెప్పురు. నాకు నిన్న తెలిసింది, నిన్న ఆఫ్టర్నూన్ తెలిసిందన్నా. నేను మాట్లాడాను అతనికి. నిన్న రమ్మంటే నిన్న ఈవినింగ్ ఇక్కడ ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది, ఇక్కడ వెళ్తా అని చెప్పి వెళ్ళాడు. ఇప్పుడు నేను అతన్ని పొద్దున్నే ఇది సాల్వ్ అవుతుందా, లేకపోతే పేపర్ డ్రిలే నడుస్తుందా, లేకపోతే ఈ రంగారెడ్డి దగ్గర ఇప్పుడు మీరు మీ పార్టీ సభ్యులు ఆర్ టు దట్ మ్యాటర్ మీ జిల్లా అధ్యక్షులు ఆర్ టు దట్ మ్యాటర్ ఎక్సెట్రా XYZ ఇది సాల్వ్ చేస్తారా, లేదా కార్యకర్త క్యాకర్త అని చెప్పి వదిలేస్తారా? 100% చేస్తామన్నా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు నేను నెక్స్ట్ వీక్ దీని మీద అప్డేట్ తీసుకుంటా సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇది స్టోరీ. ఇంటోడైనా బయటోడైనా అన్కట్ అన్ఎడిటెడ్ కార్యకర్తకే వాల్యూ. మా జీవితాలు మేము ఉందామనేది కార్యకర్త అనేటోడు చచ్చిపోతున్నాడు కింద. ఒక కంప్లైంట్ల సంతకం పెట్టాలంటే 10 సార్లు అరే నీకెందుకురా కంప్లైంట్ పెడుతున్నావు అని చెప్పి టెన్షన్లలో బతుకుతున్నారు. కాలర్లు ఎగిరేసుకొని కాషాయ కాండువా వేసుకున్నప్పుడు ఆ కషేమైంది నీది? మళ్ళా కార్యకర్తల తరఫు నుంచి పోరాడేది ఇలా అడుగుతున్నాడు కార్యకర్త. లేకపోతే ఏమేమి సెటిల్మెంట్లు అవుతున్నాయాడు? మన కార్యకర్తలనే గండి కొట్టుర్రు జిందగీల మొత్తం. ఆ పోరాలు పాపం చెట్టుకు పుట్టకు తిరుగుతున్నారు. ఇలా చిత్రగుప్త అనే ఛానల్ మద్దతు తెలియకపోయినుంటే మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్లలో ఎవడండాడు యాక్షన్ తీసుకోడా? ఉల్టా వీళ్ళకి నోటీసులు పంపుతారా? 13 సంవత్సరాల నుంచి మనం గాఢమైన నిద్రలో పోయినావా మున్సిపల్ ఆఫీషియల్స్ అడుగుతున్నా? అండర్ విచ్ ప్రొవిజన్ ఆఫ్ లా ఆఫ్టర్ 13 years యూ హావ్ రేస్డ్ ఏ ఇష్యూ? యూ డోంట్ హ్యావ్ ఏ గట్స్ టు టేక్ ఆన్ సుల్తానా? వేరే అక్కడ కంప్లైంట్ ఇచ్చి కలెక్టర్ కూడా రాసిండ్రు, అక్కడ మీరు మాట్లాడరు. మళ్ళీ మున్సిపల్ మంత్రి రేవంత్ రెడ్డి గారు షబాష్ సార్ షబాష్. 6 గ్యారెంటీలు ఆవిరయమైమని అనుకున్నాం, మీరు ఊపిరి కూడా తీసేస్తారు ప్రజలదిగా. చాతగాని చెత్తని మున్సిపల్ డిపార్ట్మెంట్లలో పెట్టుకొని కంప్లైంట్లు ఇస్తే యాక్ట్ గారు ఉల్టా వాళ్ళకిస్తారు. ఎందుకు? ఏం సెటిల్మెంట్లు అయినాయి సార్? మళ్ళీ ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు సార్? దీనికి అన్ని జవాబు ఎవరు చెప్తారు సార్? మేము చెప్పింది ఏమైనా తప్పైతే మీరు మాట్లాడరు ఫ్రెండ్స్. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.